తెలంగాణ ఎబ్సెట్ 2026 ఫేజ్ 1 తర్వాత మనోళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కామన్ డౌట్స్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోని ఎండ్ దాకా చూస్తే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎపిసోడ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, మనకు మీరు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంది కదా అంటే ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ తర్వాత నుండి మనకు ఫేజ్ 2 దాకా ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ ఫేజ్ 2 దాకా డౌట్స్ అండ్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితదనే డౌట్ దాకా కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, మెయిన్ డౌట్స్ ఏంది కదంటే నేను చెప్తా ఒకసారి వినండి. ఆఫ్టర్ దట్ ఏందంటే మనం ఆ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. కానీ కాలేజ్ నచ్చలే, బ్రాంచ్ నచ్చలే. నెక్స్ట్ ఏం చేయాలి? సో, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని పక్కా కన్ఫర్మ్ చేసుకోవాలా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోకుండా మనం ఫేజ్ 2కెళ్ళొచ్చా? ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం జేయాలి? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. కన్ఫర్మ్ చేశాక ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఎట్లా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. కన్ఫర్మ్ చేసుకున్నాం. ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఎట్లా? ఓకేనా? ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఎట్లా? ఫేజ్ 1లో సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ వస్తే ఎట్లా? అండ్ దాని తర్వాత కాలేజ్‌కి ఎప్పుడు పోవాలి మనం రిపోర్టింగ్‌కి? కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. అన్నోళ్ళు ఏం జేయాలే అనంటే సింపుల్ ఆన్సర్ బ్రో. ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు చేసేదేం లేదు. నెక్స్ట్ ఫేజ్‌లో ట్రై జేయాలే. ఓకేనా? మనకు ఫేజ్ 2 ఉంటది. ఫేజ్ 2లో ట్రై జేయాలే. ఫేజ్ 2 లోపల ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. ఆల్మోస్ట్ 8,000 సీట్లున్నాయి. ఓకేనా? సో, మీరేం జేయాల్సి ఉంటది గదా అంటే మనకు కోర్స్ కాంప్రమైజ్ గావడము, కాలేజ్ కాంప్రమైజ్ గావడం అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 2లో ట్రై చేయిర్రి. అండ్ మనకి ఫేజ్ 3 గూడా ఉంటది. ఫేజ్ 3లో గూడా ట్రై చేయిర్రి. లేదు నాకు అదే కోర్స్ గావాలి, అదే కాలేజ్ గావాలి అంటే ఫేజ్ 2లో ట్రై చేయిర్రి. అప్పుడు రాకపోతే ఫేజ్ 3లో ట్రై చేస్తూ మేనేజ్మెంట్‌ని వెతకడం బెస్ట్. ఓకేనా? సో, ఇది. లేదు అంటే డిగ్రీ సైడ్ ఎళ్తా బ్రో అనుకుంటే డిగ్రీకి సంబంధించి కూడా స్పెషల్ ఫేజ్ ఒకటుంటది. ఆ డిగ్రీకి సంబంధించిన స్పెషల్ ఫేజ్ పడ్డప్పుడు కూడా మీరు అప్లికేషన్ చేసుకొని డిగ్రీ సైడ్ కూడా ఎళ్ళొచ్చు. ఓకేనా? సో, ఇది. అంటే మేనేజ్మెంట్ కేపబిలిటీ లేదన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు బీటెక్‌ల సీట్ రాలేదు. ఓకేనా? ఎఫ్‌సెట్ త్రూ బీటెక్‌ల సీట్ రాలేదు. ఫేజ్ 1లో రాలేదు. ఫేజ్ 2లో ట్రై చేయిర్రి. 3లో ట్రై చేయిర్రి. ఫేజ్ 3లో సీట్ రానప్పుడు ఏం చేస్తారు? డిగ్రీ ఇస్తే ఓన్లీ ఆప్షన్ అయితది. కాబట్టి ఫేజ్ 2 కూడా చూడుర్రి సీట్ వస్తదని చెప్పి. ఫేజ్ 2 చూస్తూ మనకు ఫేజ్ 3 వరకేందంటే డిగ్రీకి సంబంధించిన స్పెషల్ ఫేజ్ వస్తది. డిగ్రీకి అప్లికేషన్ పెట్టుకోర్రి. ఓకేనా? సో, ఇది ఫస్ట్ క్వెషన్. అండ్ వెన్ కమ్స్ టు సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏంది కదా అంటే నాకు కాలేజ్ లోపల సీట్ వచ్చింది ఫేజ్ 1 లోపల. కానీ ఏందంటే నాకు కాలేజ్ నచ్చలే, లేకపోతే బ్రాంచ్ నచ్చలే అంటరు. సో, ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చి నీకు కాలేజ్ నచ్చలే, బ్రాంచ్ నచ్చలే అంటే నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంది కదా ఆప్షన్స్ అంటే ఒకటి సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కి పోవాలి. లేదు అంటే డైరెక్ట్ ఫేజ్ 2కెళ్ళొచ్చన్నట్టు. ఓకేనా? సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కెళ్ళొచ్చు. ఫేజ్ 2కెళ్ళిన తర్వాత సో, అంటే లైక్ ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోయినా కూడా ఫేజ్ 1 సీట్ అట్లనే ఉంటది కాబట్టి బెనిఫిట్ అయితావు. ఓకేనా? సో, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫేజ్ 1 లోపల సీటొచ్చింది, కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అంటే వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కెళ్ళొచ్చు. కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2కెళ్ళొచ్చు. సో, ఇందులోపల మీకేది బెస్ట్ అనిపిస్తే అది చూజ్ చేసుకోర్రి. ఓకేనా? సో, అది. ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ పక్కా కన్ఫర్మ్ చేసుకోవాలంటే, పక్కా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి ఎట్లాంటి రూల్ అయితే లేదు. ఓకేనా? సో, కన్ఫర్మ్ చేసుకోకపోయినా గూడా మీరు ఫేజ్ 2 లోపలికి ఎళ్ళొచ్చన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ ఏదైతే ఉందో, ఈ ఫేజ్ 1 లోపల వచ్చిన సీటు మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా గూడా ఫేజ్ 2కి ఎళ్ళొచ్చు. కన్ఫర్మ్ చేసుకుంటేనే వెళ్ళాలి అని చెప్పి ఏముండదన్నట్టు. ఓకేనా? సో, మరి డైరెక్ట్ ఎళ్తే బెస్టా? లేకపోతే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కెళ్తే బెస్టా అంటే, మీకొకవేళ ఓకేనా? ఎక్కువ ర్యాంక్ ఉంది. హై ర్యాంక్ ఉంది అన్న సిట్యుయేషన్ లోపల నేనిచ్చే అడ్వైస్ ఏందంటే ఒకటే. మీకు ఒకవేళ హై ర్యాంక్ ఉంది అంటే, నా సైడ్ నుండి నేనిచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కి ఎళ్ళండి. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ రాకపోయినా గూడా మీకేంది గదంటే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ మనకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఎట్లా అని ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని నేను కన్ఫర్మ్ చేసుకుంటా.
కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఇస్తా. ఒకవేళ నాకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఎట్లా అంటే, ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది. ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో, ఈ ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ ఏదైతే ఫేజ్ 1 లోపల కట్టిన ఫీ ఉంటదో, ఇది ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కి ట్రాన్స్‌ఫర్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ ఫీ అనేది ఎక్కువుందనుకో, సో, ఎంతైతే ఉందో అంత ఫీ అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. ఎక్కువున్న అమౌంట్ నువ్వు కట్టాలే. ఒకవేళ ఫీ అనేది తక్కువుందనుకో, మనకు రీఫండ్ అయితదన్నట్టు. ఎంతుందో అమౌంట్ అంతైతే మనకు కాలేజ్ ఫీస్‌కి ట్రాన్స్‌ఫర్ అయితది. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటో, ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనకు రీఫండ్ అయితదన్నట్టు. ఎక్కువుంటే మనం కట్టాలి. తక్కువుంటే రీఫండ్ అయితది. ఓకేనా? సో, ఇది. అందుకే నేను అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫీ పేమెంట్ చేసేటప్పుడు చెప్పిన. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మన వీడియో చూసిర్రో వాళ్ళకి నేను చెప్పిన. మన అకౌంటే యూజ్ చేయిర్రి. ఎందుకంటే ఫర్దర్‌గా మనకు ఒకవేళ రీఫండ్‌లు ఏమన్నా ఉన్నా కూడా ట్రాన్స్‌ఫర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇబ్బంది కాదు అని చెప్పి. ఓకేనా? సో, ఎట్లాంటి ఇబ్బంది అనేది కాదన్నట్టు. మోస్ట్‌లీ ఏందంటే రిఫండ్ అయితది. ఎవరి అకౌంట్ త్రూ మీరు పే చేసిర్రో వాళ్ళని అడుగుర్రి. వాళ్ళు డెఫినిట్‌గా మీకు చెప్తారన్నట్టు. కొంచెం టైం పడతది గానీ రిఫండ్ అయితే అయితది. ఇంకొక డౌట్ విషయానికొస్తే ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎట్లియ్యాలే? సో, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఎట్లియ్యాలే? ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎట్లియ్యాలే? ఓకేనా? సో, సీటొచ్చి కన్ఫర్మ్ చేసుకున్నోళ్ళు ఎట్లియ్యాలే? సీటొచ్చి కన్ఫర్మ్ చేసుకోనోళ్ళు ఎట్లియ్యాలంటే సింపుల్‌గా నీకు ఫేజ్ 1లో సీటొచ్చింది నువ్వు కన్ఫర్మ్ చేసుకోలే. లేకపోతే ఫేజ్ 1లో అసలు సీట్ రాలే అన్నోళ్ళు ఏం చేయాలి కదా అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి బ్రో. ఓకేనా? సో, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సో, ఫేజ్ 1 లోపల మీకు సీటొచ్చింది. కన్ఫర్మ్ జేసుకోలే. ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. మీరు డైరెక్ట్ ఫేజ్ 2కి ఎళ్దాం అనుకుంటున్నారు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా? సీటొచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకుంటున్నారు. మంచి బ్రాంచ్‌కి ట్రై చేద్దాం అనుకుంటున్నారు అన్న సిట్యుయేషన్ లోపల మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా? సో, నాకు పక్కా సీట్ కావాలంటే ఫేజ్ 1 లోపల వచ్చినంత ఈజీగా సీట్ ఫేజ్ 2 లోపల రాదు. ఓకేనా? కాబట్టి ఏందంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫేజ్ 2 లోపల కాలేజు, బ్రాంచ్ కాంప్రమైజ్ కావాలి తప్పది. ఓకేనా? నీకెంత మంచి ర్యాంక్ ఉన్నా ఈవెన్ నీకు ఒక 3000 ర్యాంక్ ఉన్నా, లేకపోతే 4000 ర్యాంక్ ఉన్నా కూడా నీకు సీట్ రాకపోవచ్చు ఫేజ్ 2 లోపల. ఎందుకంటే చాలా సీట్స్ అనేది ఫేజ్ 1లోనే ఉంటాయి. ఓకేనా? 100% ఆఫ్ ద సీట్స్ ఫేజ్ 1లో ఉంటాయి. ఇప్పుడు నువ్వు అన్ని సీట్లు అయిపోయిన తర్వాత మనము వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎట్లుంటది చెప్పు? ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఓకే. ఇందులోపల 20% జాయిన్ కాకపోయినా కూడా 70% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి కాబట్టి 30% సీట్సే ఉంటాయి కాబట్టి 100% సీట్స్ ఉన్నప్పుడు మనకు రాలేదు. లేకపోతే 100% సీట్స్ ఉన్నప్పుడు మనకొచ్చింది గానీ మంచి కాలేజ్‌లో రాలేదు. సో, ఈ 70% ఉన్నప్పుడు ఎట్లా వస్తదనుకుంటున్నారు? సో, అట్లా. కాబట్టి ఆలోచించి కన్ఫర్మ్ చేసుకోవాలా? వద్దా? అనే దాన్ని బట్టి ఆలోచించుర్రి. దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. మంచిగియ్యిర్రి. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకున్నోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఎక్కువిస్తే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ ఆఫ్టర్ థట్ కాలేజ్‌కెప్పుడు పోవాలి? కాలేజ్‌కెప్పుడు పోవాలంటే ఆఫ్టర్ ఫేజ్ 2 పోవాలి బ్రో. ఆఫ్టర్ ఫేజ్ 2 పోవాల్సుంటది. సో, ఆఫ్టర్ ఫేజ్ 2 మనం ఎప్పుడు పోవాలి కాలేజ్‌కి అనంటే మనకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రన్నట్టు. సెకండ్ ఫేజ్ తర్వాత 25-28 సెకండ్ ఫేజ్ తర్వాత 25 జులై 2026 నుండి 28 జులై 25, 26, 27, 28 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంది. ఓకే. ఈ 3 డేస్ ఆఫ్ టైమ్ లోపల మనం కాలేజ్‌కి పోయి మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. దాన్ని మనం ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. ఓకేనా? సో, అది. ఆఫ్టర్ దట్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితదంటే మనకు ఫేజ్ 2కి మనం వెళ్తాం కదా! ఫేజ్ 2 తర్వాత మనం కాలేజ్‌కి పోతాం కదా! సో, పక్కాగా ఫేజ్ 2 తర్వాత నువ్వు అదే కాలేజ్‌లో ఉంటా అంటే సో, వాళ్ళు మిమ్మల్ని కాలేజ్ గ్రూప్ లోపల యాడ్ చేస్తారు. వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అని చెప్పి. ఓకేనా? సో, అప్రాక్సిమేట్‌గా ఏందంటే ఇంకొక కమింగ్ 2 మంత్స్ లోపల పక్కా కాలేజ్ స్టార్ట్ అయిపోతది. కమింగ్ 2 మంత్స్ అనేది బాగా చెప్తున్నా కావచ్చు. ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు మనకు కాలేజ్ అనేది స్టార్ట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి బ్రో. ఎందుకంటే ఈ కౌన్సెలింగ్ అంతా అయిపోతదన్నట్టు అప్పటి వరకి. ఈ స్పాట్ అడ్మిషన్ మనకేందంటే ఫైనల్ ఫేజ్ ఉంటది. ఫైనల్ ఫేజ్ తర్వాత మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటది. స్పాట్ అడ్మిషన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఆగస్ట్ థర్డ్ వీక్ వరకు మనకు కాలేజ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. నాకు రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉన్నదంటే 14థ్ జులై 2026 దాకా టైం ఉంది. మీరు మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలంటే 14థ్ జులై 2026 లోపే మీరు మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలి. లేదు అంటే మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, మనం కావాలనుకున్న మనకు ఆ సీట్ అనేది రాదన్నట్టు. మరి సీట్‌ని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఇయ్యాలే. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు.
సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.